వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్. విశాఖపట్నం మధురవాడ జీవీఎంసీ పరిధిలో గల 6వ వార్డులో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మరియు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు వార్డు శానిటేషన్ ఇన్స్పెక్టర్ కె సీతారాం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో భాగంగా పీఎం పాలెంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మధురవాడ జోన్ 2 హెల్త్ ఆఫీసర్ ఎన్ కిషోర్ మరియు తెలుగుదేశం పార్టీ 6వ వార్డు అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. క్రమంలో ప్రతి ఒక్క షాప్ కి వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వలన జరిగే నష్టాల్ని ప్రజలకు వివరించారు. అలాగే 45 రోజుల నుంచి ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ అర్హత కలిగిన షాపులలో మార్పు కనిపించిందని, తోపుడు బళ్ళు వ్యాపారస్తుల దగ్గర ఇంకా మార్పు రావాల్సి ఉందని తెలిపారు. ఎటువంటి అలవాటు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా టీ షాపుల వద్ద, పానీపూరి షాపుల వద్ద ప్లాస్టిక్ వాడటం వలన క్యాన్సర్ బారిన పడుతున్నారని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడుతున్న వినియోగదారులకు నోటీసులు ఇస్తూ తోపుడు బళ్ళు వ్యాపారస్తులకు మొదటి విడతలో 2,500, రెండవ విడతలో 5,000 రూపాయలు, అలాగే అర్హత కలిగిన షాపులకు మొదటి విడతలో 20,000, రెండవ విడతలో 40,000 వరకు జరిమానా విధిస్తూ వారి వాణిజ్య లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అధికారులు మరియు శానిటేషన్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ కిషోర్, జోన్ 2 మధురవాడ హెల్త్ ఆఫీసర్. కమిషనర్ గారు అలాగే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు గత 45 రోజుల నుంచి కూడా ఫస్ట్ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ నిషేధం అనేటువంటిది అమలు నిమిత్తం మేము వేరియస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే షాప్ టు షాప్ విజిట్ కూడా చేయడం జరిగింది. మన జోన్ 2 మధురవాడలో 5,842 ట్రేడ్ లైసెన్సులు కలిగిన షాప్స్ ఉన్నాయి. అనాథరైజ్డ్గా ఒక 500 పైనే ఉంటాయి. స్ట్రీట్ వెండర్స్ కానీ ఇవిని. సో మేము గత 2 months నుంచి కూడా ఈ ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది. అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తున్నాం. 120 మైక్రాన్స్ అబవ్ ఉన్నటువంటి కవర్స్ వాడాలని చెప్పి దీనికోసం మా కమిషనర్ గారు, ఏడీసీ గారు, సిఎంఓ గారు అన్ని లెవెల్స్లో కూడా మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. అలాగే సిపెట్ నుంచి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నిపుణులు తీసుకురావడం జరిగింది. ఏ కవర్ వాడచ్చు, ఏ కవర్ వాడకూడదు అనేటువంటిది మా అందరికీ కూడా అవేర్నెస్ కల్పించారు. అది ప్రజల దగ్గరకు కూడా తీసుకువెళ్తున్నాం. అయితే మాకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటంటే, షాపులు ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా 99% దే ఆర్ యూజింగ్ బయోడిగ్రేడబుల్ కవర్స్, అంటే భూమిలో ఇంకిపోయేటువంటి కవర్లను వాడుతున్నారు. బట్ స్ట్రీట్ వెండర్స్, ఫ్రూట్ వెండర్స్ కానీ, వెజిటేబుల్ వెండర్స్ కానీ, ఫ్లవర్స్ వెండర్స్ కానీ ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎంచేతనంటే ఇది ప్రజాహితం కోరి మన ప్రభుత్వం వారు ప్రజా ఆరోగ్య నిమిత్తం ఈ ప్లాస్టిక్ వాడడం వలన క్యాన్సర్ అనేటువంటి పెనుభూతం మనకు వస్తుంది. కాబట్టి క్యాన్సర్ వచ్చిందంటే మరణం తప్ప, అంటే జయించామా అని అంటున్నారు కానీ మనకి లాస్ట్ స్టేజ్లో, సెకండరీ టెర్షియరీ స్టేజ్లోనే అది మనకి బయటకు వస్తుంది, ఇలా ఇంటర్నల్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్. సో కేవలం ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల వస్తుందని చెప్పేసి మరి శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు. అలాగే మైక్రో ప్లాస్టిక్ అనేటువంటిది బాడీలో కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ రీసెంట్లీ. వన్ ఫెలో డైడ్ విత్, అంటే ఏ వ్యసనాలు లేవు అయినప్పటికి కూడా మొత్తం ఈ బ్లడ్ అవన్నీ టెస్ట్ చేసిన తర్వాత ఈ బ్లడ్లో మైక్రో ప్లాస్టిక్ మెటీరియల్ అనేటువంటిది ఉండడం వలన ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. అంటే మనకి డైలీ రొటీన్ లైఫ్లో ఈ టీ కప్పులు కానీ లేదా పానీపూరీలు, ఇవి రెండాటిలో చాలా ప్రమాదం ఉంది. మనం ముందు గాజు గ్లాసులు, కప్పులు వాడేవాళ్ళం, గ్లాసరీ కప్పులు వాడేవాళ్ళం టీ తాగడానికి. ఇప్పుడు మనం ఫ్యాషన్గా ఈ టీ కప్పులు, పేపర్ కప్పులు వాడుతున్నాం. ఆ పేపర్ కప్పులు లోపల ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. వై? బికాజ్ వేడి టీని తాగామంటే అది కరిగిపోయి మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అల్సర్, పుండు మొదలవుతుంది. అలా సెల్స్ ప్రొలిఫరేట్ అయ్యి ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. క్యాన్సర్ వచ్చిందంటే మనం అనుకున్నట్టు మరణం తప్ప దానికి ఇంకా వేరే మార్గం లేదు. అండ్ ఈ పానీపూరీలు ఎక్కువగా యువత ఈ పానీపూరీల దగ్గర ఈ వాటర్ కూడా కలుషితం అవుతుంది, లోకల్గా అవైలబుల్ వాటర్ని. ఎందుకంటే ఈ డిఫరెంట్ బ్యాక్టీరియాలు ఈ వాటర్లో ఉండడం, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఇవన్నీ వస్తాయి. ఆ పానీపూరి దగ్గర కూడా ఈ ప్లాస్టిక్ మెటీరియల్ వాడడం అనేటువంటి జరుగుతుంది. ఇవి రెండు కూడా దృష్టి పెట్టాలి. మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అమలు చేయడానికి గవర్నమెంట్ వారు
ఈ నోటీసులు ఇవ్వమని చెప్తే మేము అన్ని షాపులు కూడా నోటీసులు ఇచ్చాం. స్ట్రీట్ వెండర్స్కి 2,500 ఫస్ట్ పెనాల్టీ, ఫస్ట్ టైంగా, సెకండ్ టైంగా 5,000 రూపాయలు పెనాల్టీ వేయమని చెప్పడం జరిగింది. అలాగే మేజర్ షాపులు ఏమైతే ఉన్నాయో ట్రేడ్ లైసెన్సులు కలివి ఫస్ట్ టైం 20,000, సెకండ్ టైం 40,000 పెనాల్టీ వేస్తాము. అప్పుడు కూడా మారకపోతే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసి జ్యుడిషియల్గా కూడా వెళ్ళడం జరుగుతుంది. అదే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనలో మార్పు తేవాలని అధికారులుగా, మరి ఉద్యోగస్తులుగా, మా సెక్రటరీలు కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ, సూపర్వైజర్లు అందరూ కూడా విరివిగా చేస్తున్నప్పటికీ కొంతమందిలో మార్పు రాకపోవడం వలన ఇది పెనుభూతంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా మార్పు తీసుకొచ్చి ఒక ఉద్యమ స్ఫూర్తితో మేము తీసుకెళ్తాము. రెగ్యులర్గా ఎంత మీరు ప్లాస్టిక్ సీజ్ చేశారు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆల్టర్నేటివ్స్, ఎంత వెయిటేజ్తో ఎన్ని టన్నులు అవసరం, మన జోన్కి 2 టన్నులు అవసరం అండి పర్ డేకి. ఇలాగా మా పై అధికారులు మాకు డైలీ మానిటర్ చేస్తున్నారు. దీని నిమిత్తం మేమంతా కూడా కష్టపడి ఇది అమలు అయ్యేటట్టు ఆచరణలో తీసుకొచ్చే విధంగా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.